ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 7. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసులు క్రైస్తవులందరూ అట్టి నిజమైన సంతోషం కలిగి ఉండవలననున్నది మా వాంఛ, కోరిక. సంతోషం అనున్నది సామాగ్రి, వస్త్రములు, ఆభరణములు, ఇతర లోక సంబంధమైన వస్తువులు లేక విశ్వవిద్యాలయ పట్టముల వంటి ఏ ఇతర అర్హతల మీద ఆధారపడి ఉండదు. ఇవి నిజమైన లేక నిలిచి ఉండు సంతోషమును ఇవ్వజాలవు. నిజమైన సంతోషం యేసుక్రీస్తు ప్రభువుతో మన వ్యక్తిగత సంబంధము మరియు దేవుని వాక్యమును మనం ఎంతవరకు ఘనపరిచి దానికి లోబడుచున్నామను దానిపై ఆధారపడి ఉండును. సాధారణంగా అనేక సంతోషకరమైన గృహములను చూడలేకపోవచ్చున్నాము. మనము ఎక్కువగా విచారముతోనున్న గృహములనే చూచుచున్నాము. వారు విచారముగా ఉండుటకు కారణం వారు దేవుని వాక్యమును ఘనపరచరు, దాని యొద్ద విచారించరు, దానికి లోబడరు. ఇప్పుడు దేవుని వాక్యము నుండి సంతోషకరమైన గృహము ఎట్లు సాధ్యపడునో చూచుదుము. కనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. సంతోషకరమైన గృహమునకు ఇది మొట్టమొదటి ఆవశ్యకత. మీరు దేవునిచే జతపరచబడితేరని నిశ్చయం చేసుకునుడి. వారికి ఏదో ఒక చర్చిలో వివాహముగును కనుక వారు దేవునిచే జతపరచబడిరని మీరు అనవచ్చును. వారందరూ ముఖ్యంగా దేవునిచే జతపరచబడిరని అర్థం కాదు. ఎవరైతే తమ వివాహ విషయము దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తమును చేయుచున్నామను నిశ్చయత కలిగి ఉందరో వారే దేవునిచే జతపరచబడిన వారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. విశ్వాసి యొక్క అత్యున్నతమైన ఆధిక్యత ఏమనగా దేవుని చిత్తమును ఎరిగి దాని చేయుటయే అని గ్రహించుచున్నాము. ఈ సంతోషముతో పోల్చదగిన మరి ఏ ఇతర సంతోషమైనను కలదేమో నేను ఎరుగను. అనేక విషయములలో డబ్బు లేక బంగారం కొరకు మరికొందరు బాహ్య రూపమును ఇష్టపడి లేక ఒకే కులమునకు చెందిన వారును తమ వ్యక్తిగత తలంపు ద్వారా వారు జతపరచబడుచున్నారు. కొందరు డబ్బు తీసుకొని వివాహ సంబంధములు చూచు వారి ద్వారా జతపరచబడుదురు. వీరందరి ఉద్దేశములు తప్పుగా అయోగ్యముగా ఉండును. దేవునిచే జతపరచబడిన వారిని ఏ మనుష్యుడును వేరుపరచలేడని దేవుని వాక్యము చెప్పుచున్నది. విశ్వాసులు తాము వివాహమునకు ఒప్పుకొనుటకు ముందు దేవుని సమ్ముఖమును వెతికి దేవుని చిత్తము కనుగొను ఆధిక్యత కలిగి ఉన్నారు. దానికి 1 సంవత్సరము, 2 సంవత్సరములు లేక ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టును. వివాహ సమయమున పాలి భాగస్థులను నిర్ణయించు విషయము దేవునికి అప్పగించవలెను. మనము దేవునికి బోధించనక్కరలేదు. సాధ్యమైనంత వరకు లేఖనము యొక్క నడిపింపు కొరకు వేచి ఉండుట శ్రేష్టము. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరియు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. తిరిగి జన్మించిన వారి యందు పరిశుద్ధాత్మ నివసించును. నా చిత్తం కాదు గాని నీ చిత్తమే. ప్రభువా, నీ చిత్తమును సంతోషముగా అంగీకరించదను, దయచేసి నాతో మాట్లాడుము అని పరిశుద్ధాత్మ ద్వారా వారు చెప్పగలుగుదురు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.